కమల వీడెవరో తెలుసా? తెలీదు. వాడికి నువ్వు తెలుసున్నాడే. వాడు అబద్ధం చెప్పాడు. నువ్వు చెప్పేది నిజమా? చూడండి సార్, చాలా ఓవర్గా మీరు. కోపం నా మీద నీకు కోపం కదూ? మీ అక్కయ్య నేను అవమానించానని ఎప్పటి నుంచో నీకు నా మీద కోపం కదూ? కానీ నాకు నీ మీద కోపమే లేదు తెలుసా? దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు అనవసరంగా చస్తావురా? ఇలా చూడు, ఇక్కడ నా అనుమతి లేకుండా ఎవరు వచ్చి నిన్ను మీట్ కావడానికి వీలేదు. మీ అక్కయ్య అయినా సరే. ఎస్, నేను చిత్రహింసలు పెడతాను. ఐ కెన్ డూ ఎనీ బ్లడీ డామ్ థింగ్ టు యు. యు అండర్స్టాండ్ దట్? సార్, నేను చంపేస్తాను. పోయిన నెల 12వ తేదీ రాత్రి 7 గంటలకు రియా క్లబ్కి వెళ్ళావా? వెళ్ళండి సార్. వెరీ గుడ్ గుడ్. అక్కడ నువ్వెవరిని కలవలేదా? కలవలేదు సార్. అయితే ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నీ బావమరదా? నీకు కొంచెం అవకాశం ఇస్తాను. నిజం చెప్పు, ఈ ఫోటోలో ఉన్న టెర్రరిస్ట్ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడికి నీకు సంబంధం ఏమిటి? నీకెంత డబ్బు ఇచ్చాడు? ఇంకా ఇతను ఎవరికి సంబంధం ఉంది? Tell me. తెలీదు సార్. నువ్వు నిజం చెప్తే మంచిది. నాకు తిక్క రేగిందో నువ్వు ఆ అమ్మాయితో టెర్రరిస్ట్ తో ఉన్న ఫోటోని పేపర్లో వేయిస్తాను. దాంతో నీ కుటుంబ గౌరవం వీధి పాలవుతుంది. ఐ విల్ ఫినిష్ యువర్ బ్లడీ ఫ్యామిలీ. మహేశ్వరి, నీకు ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? ఎవరో నీ అడగలా. అన్నయ్య ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడులే. రా రా. హలో, ఏమి మహేశ్వరి, నేను విన్న మాట నిజమేనా? మీ ఆయన అరెస్ట్ చేస్తారటగా? అసలు ఏం జరిగింది? హరి హరి, ఇలా రా. ఏంటమ్మా? అది ఎందుకు అడుస్తుందో పడుకో. మహేశ్వరి, ఏమిటమ్మా ఇది? ఇప్పుడేం కోపం మునిగిందని ఏడుస్తున్నావు? నాన్నగారు ఉన్నారు, అన్నయ్య ఉన్నాడు. చూడమ్మా, నీకు కష్టం ఉంటూ వస్తే వాళ్ళిద్దరూ చూస్తూ ఊరుకుంటారా చెప్పు? ఏడవకమ్మా. బావమరిది జైల్లో ఉంటే నేను ఊరుకుంటానా? ఏడవకమ్మా, రేపు ఉదయంలోగా తీసుకొస్తాను. ఓకే? అన్నయ్య, నాకెందుకో భయంగా ఉంది. మహేశ్వరి, నువ్వు అనవసరంగా ఏం భయపడకు. అతను నేరస్తుడని ఇంకా రుజువు కాలేదుగా. ధైర్యంగా ఉంటావు. మహేశ్వరిని ఓదార్చడం కోసమే అలా చెప్పాను. శేఖర్ ఎలాంటి నేరం చేయకపోయి ఉండొచ్చు, కానీ దేవరాజే ఎంక్వైరీకి ఇన్ఛార్జ్. నాకు ఆయన మీదే కొంచెం డౌట్. పోనీ డైరెక్టర్తో ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడినా? వద్దు గాయత్రి, ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఏం లాభం లేదు. సరైన ఎవిడెన్స్ లేకుండా వాళ్ళేం చేయలేరు. కొత్తగా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ సృష్టించలేరు. దేవుడి మీద భారం వేద్దాం. న్యాయం ధర్మం ఎప్పటికైనా జయిస్తాయి. నువ్వు ధైర్యంగా ఉంటావు. ఓకే, పద. ఎవరు లేరు. ఎక్కడి వయసు? Hello? Hello? Saddam, this is Shabana here. Can you hear me? నేను దిలావరు ముక్తార్ని చూడటానికి ట్రై చేస్తున్నాను. అతను ఎలాగైనా ఎస్కేప్ చేయించాలి. కమల వద్దు వద్దు, నన్ను తప్ప. సార్, హరికృష్ణ గారు ఉన్నప్పుడు 6 డ్యూటీలో ఉన్నాం. ఇప్పుడు 2 ఉన్నాం సార్. ఏయ్, నువ్వే మాట్లాడు. కందకులెందొద్దు చామకెందుకు? లోపల ఉన్నవాడే కామ్గా సైలెంట్గా ఉన్నాడు. బయట ఉన్న నీకెందుకే ఆ టెన్షన్? ఇలా అనవసరమైన విషయాలకు ఆవేశపడితే హరికృష్ణ గాయత్రి కథ ఏమైందో తెలుసుగా? ఇప్పుడు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నారు. నాకన్నీ తెలుసు. ఎందరు ఉండాలో ఎందరు ఉండకూడదో నాకు కరెక్ట్గా తెలుసు. పోయి పని చూసుకో.
శేఖర్ని ఇన్వెస్టిగేట్ చేసిన విధం చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. నిజం చెప్పవేంట్రా? నిజంగా నాకు తెలియదు సార్. సార్కి ఏం తెలియదంట. సరే ఇంటికి పోరా. ఓయ్, ఆఖరిసారిగా మీ అమ్మ నన్ను అందరినీ చూసుకురా పో. అవుట్ అండ్ గెట్ లాస్ట్. సార్ అక్కయ్య, అత్తయ్య, అమ్మా, అక్కయ్య, నా వల్ల మన కుటుంబం అప్రతిష్ట పాలైంది. నీ ఉద్యోగం పోయింది. అందుకే నేను బతకూడదు అనుకున్నాను. మరో జన్మంటూ ఉంటే ఇదే కుటుంబంలో నీకు మంచి తమ్ముడిగా పుట్టించమని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అందరూ నన్ను క్షమించండి.